किस तरह एक टिश्यू पेपर की तरह, टिश्यू पेपर तो फिर भी टॉयलेट पेपर की तरह आपने छोड़ दिया, टॉयलेट पेपर की तरह आपने छोड़। అందరికీ జై హింద్, జై భారత్, వందే మాతరం, భారత్ మాతాకి జై. కత్తి పట్టినవాడు కత్తిపోటుకి చచ్చినట్టు, పాములు పట్టేవాడు పాము కాటికి చచ్చినట్టు, ఇతరులకు గోతులు తీసి అదే గోతిలో పడి చచ్చినట్టుగా ఉంది ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని దేశద్రోహ పార్టీలు కావచ్చు, అర్బన్ నక్సలైట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దేశానికి ద్రోహం చేయాలనే ప్రయత్నంలో వాళ్ళంతటి వాళ్ళు పన్నుకున్నటువంటి వలలు వాళ్లే చిక్కుకొని చచ్చే రోజు చాలా దగ్గరలో ఉందన్నమాట. ఇప్పుడు ఈ విషయం ఈ వీడియోకి ఎందుకు లింక్ చేసి చెప్తున్నానంటే, ఇటీవల జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు, అర్థం చేసుకుంటూనే ఉన్నారు. నేను పేరు చెప్పను, కొన్ని రాజకీయ పార్టీలు ప్రో పాకిస్తాన్, ప్రో విదేశీ అరాచక శక్తులతోటి ఎవరైతే లింక్ ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, అర్బన్ నక్సలైట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. కాబట్టి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఈ అర్బన్ నక్సలైట్లకు సంబంధించిన చాలా సమాచారాలు ఎన్ఐఏకి చేరుకోవడం జరిగింది. 1153 మంది ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్స్లలో ఉన్నట్టు గుర్తించబడింది. అందులో ఒక 13 ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అదే కేటగిరీలోకి వస్తాయి. ఆ తర్వాత 16 మంది ప్రొఫెసర్స్, ఇండిపెండెంట్ జర్నలిస్టుల పేర్లు చెప్పుకొని దేశద్రోహానికి పాల్పడుతున్నటువంటి కొంతమంది పేర్లు కూడా మా దృష్టికి వచ్చాయి. ఆ పేర్లు నేను ఇప్పుడు చెప్పను, త్వరలో వాళ్ళ వరకు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. ఈ విషయాన్ని నేను ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే, కనీసం ఈ విషయం తెలిసిన తర్వాత అయినా సరే వాళ్ళ బుద్ధిని మార్చుకుని వాళ్ళ మార్గాన్ని మార్చుకుంటారనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. సో ఈ వీడియోలో అమెరికా పాకిస్తాన్ని ఎలా వాడుకుంది, అమెరికా చెప్తున్న ప్రతి ఒక్క పెంటని తీసుకుని వాళ్ళ మొహానికి రాసుకొని చివరికి ఈరోజు వాళ్ళకి వాసన వచ్చింది కాబట్టి ఈరోజు లబోదిబో అంటూ మొత్తుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విషయం మీద నేను ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే, కాంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి, మీకు ఇష్టం వచ్చిన కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు, ఈ వీడియోని చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా రాబోయే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు ముందుగానే అందుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. और वो किस तरह एक टिश्यू पेपर की तरह, टिश्यू पेपर तो फिर भी टॉयलेट पेपर की तरह आपने छोड़ दिया, टॉयलेट पेपर की तरह आपने छोड़ दिया. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ పార్లమెంట్ లో నిలబడి నిజాన్ని ఫైనలీ ఒప్పుకున్నాడు. అమెరికా ఇన్ని రోజులు పాకిస్తాన్ ను టిష్యూ పేపర్ లా కూడా కాదు, టాయిలెట్ పేపర్ లా వాడుకొని తుడుచుకొని పడేసింది అని చెప్పాడు. యాక్చువల్లీ ఇతను మాట్లాడుతోంది అక్షర సత్యాలు. అమెరికా దృష్టిలో పాకిస్తాన్ అనేది ఒక పింపు దేశం లేదా టాయిలెట్ పేపర్ లాంటిది, యూజ్ అండ్ త్రో. ఇదే విషయాన్ని నేను మొదటి నుండి చెబుతూ వస్తున్నా. యుఎన్ స్టేజ్ మీద నిలబడి హిల్లరీ క్లింటన్ ఏమంటది అంటే, యుఎస్ఏ పాక్ ను టాయిలెట్ పేపర్ లాగా వాడుకుని వదిలేసింది అంటుంది. ఆ మాటలనే ఆసిఫ్ ఖ్వాజా గుర్తు చేసుకున్నాడు. ఆసిఫ్ ఖ్వాజా ఫ్రస్ట్రేషన్ ఏంటి అంటే, ఇన్ని రోజులు డొనాల్డ్ ట్రంప్ జాకీలు వేశాం, ట్రంప్ కొడుకులతో క్రిప్టో వ్యాపారం చేస్తున్నాం, బలోచిస్తాన్ లో ఉన్న అరుదైన ఖనిజాలను వెలికి తీయాలనే కాంట్రాక్ట్స్ అమెరికాకి ఇచ్చాం, ఇరాన్ పై దాడి చేయడానికి పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ ను ఇచ్చాం, తోటి ఉమ్మా దేశమైన ఇరాన్ పై దాడి చేసినా పర్వాలేదు అనుకున్నాం, గాజాలో పాకిస్తాన్ సైన్యాన్ని దింపడానికి సిద్ధమయ్యాం, హమాస్ యొక్క ఆయుధాలను లాక్కోవడానికి సిద్ధమయ్యాం. ట్రంప్ గాజా పీస్ బోర్డ్ మీటింగ్ కు షెహబాజ్ షరీఫ్ హాజరయ్యాడు. హమాస్ కు వ్యతిరేకంగా వీళ్ళు ట్రంప్ తో చేతులు కలిపినందుకు పాక్ లో ఉన్న హమాస్ సింపథైజర్స్ అండ్ రైట్ వింగ్ పార్టీలు ప్రొటెస్ట్ చేసే స్థాయికి దిగజారిపోయాం. ట్రంప్ ఇండియాపై 18% టారిఫ్ వేశాడు, మనపైన 19% వేశాడు అని చెప్పే ఆసిఫ్ ఖ్వాజా బాధపడుతున్నాడు. పాకిస్తాన్ బాధ ఏంటి అంటే, చైనాతో మంచి సంబంధాలు ఉండేవి, దాన్ని వద్దు అనుకొని వీళ్ళతో జతగట్టాం, అంటే వెస్ట్ దేశాల వైపు టిల్ట్ అయ్యాం, మీరు వెళ్ళి ఇండియాతో ఎఫ్టీఏ డీల్స్ మీద డీల్స్ చేసుకుంటున్నారు, మమ్మల్ని వాడుకొని వదిలేశారు అని ఆసిఫ్ ఖ్వాజా బాధపడుతున్నాడు. ఇండియా EU, ఇండియా జర్మనీ, ఇండియా UK ఇలా ఎన్నో డీల్స్ నాటో యుఎస్ఏతో చేసుకున్నాం.
మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు, మేము మీకు జస్ట్ టాయిలెట్ పేపరా అని ఆసిఫ్ ఖాజా అడుగుతున్నాడు. ఆపరేషన్ సింధూర్ యుద్ధ సమయంలో కూడా ఈ పెద్ద మనిషి వి హావ్ డన్ డర్టీ వర్క్ ఫర్ అమెరికా ఫర్ 30 years అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. రీసెంట్ గా లాస్ట్ వీక్ కొంతమంది లాహోర్ లో ఉన్న ఒక షియా మసీద్ పై దాడి చేసి 31 మంది చనిపోయారు కదా, ఆ ఉగ్రవాదానికి కారణం అమెరికా అన్నట్లు ఆసిఫ్ ఖాజా మాట్లాడుతున్నాడు. అమెరికాతో పొత్తు పెట్టుకున్నందుకే పాకిస్తాన్లో ఉగ్రవాదం పెరిగింది అంటున్నాడు. నిజంగా పాకిస్తాన్లో ఉగ్రవాదానికి కారణం అమెరికానా కాదా అనేది తెలుసుకునే ఖాజా ఏమంటాడు, మనం కొన్ని రోజులు యుఎస్ఏ, కొన్ని రోజులు రష్యా అండ్ ఇంగ్లాండ్తో షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ కోసం $10-20 billion కోసం అందరితో చేతులు కలిపి పింప్ అయ్యాము అంటాడు. మనకంటూ ఒక వ్యూహాత్మకమైన మిత్రదేశం లేదు, చైనా, యుఎస్ఏ ఎవరే గాని మమ్మల్ని నమ్మడం లేదు అంటాడు. యుఎస్ఏ సౌత్ ఏషియన్ పార్ట్నర్ లాగా ఇండియానే ఎంచుకుంది అన్నాడు. యాక్చువల్లీ ఆసిఫ్ ఖాజా చెప్పే మాటలన్నీ నిజాలే. EU, కెనడా, యుఎస్ఏకు ఫాస్ట్ గ్రోయింగ్ జీడిపి, స్టెబిలిటీ, డెమోక్రసీ ఉన్న దేశాలతోనే పొత్తు కావాలి. ఉగ్రవాదులను తయారు చేసే టాయిలెట్ పేపర్స్ తో ట్రేడ్ డీల్ ఎవరూ చేసుకోరు. లాస్ట్ ఇయర్ కెనడాలో నిజ్జర్ హత్యను ఇండియానే చేయించింది అని చెప్పి కెనడా తరఫున పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది. సౌదీ ఎలాగైతే జమాల్ ఖషోగిని చంపిందో సేమ్ అలాగే ఇండియా నిజ్జార్ను చంపింది. దిస్ ఈజ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ అని చెప్పి ఇండియన్ PM ను దోవల్ గారిని జైల్లో వేయాలని డిమాండ్ చేసింది పాకిస్తాన్. ట్రూడో గుర్తున్నాడు కదా, డైరెక్ట్ గా దోవల్ గారినే బ్లేమ్ చేశాడు ట్రూడో. కట్ చేస్తే లాస్ట్ వీక్ దోవల్ గారు కెనడాకు వెళ్లారు. కెనడా కూడా మనతో ట్రేడ్ డీల్ చేసుకోవాలి అని చూస్తోంది. మనం కెనడాకు ఒక్కటే కండిషన్ పెట్టాం, మీ దేశంలో ఉన్న ఖాళీస్తానీ ఉగ్రవాదులను ఫస్ట్ అరెస్ట్ చేయండి అన్నాం. ఆ దొంగలందరినీ ఇండియాకు పంపండి అనే కండిషన్ పెట్టాడు దోవల్ గారు. మీరు ఖాళీస్తానీలకు సపోర్ట్ చేయకూడదు అనే కండిషన్ పెట్టారు. కెనడా టెరిటరీని ఖాళీస్తానీల కోసం వాడకూడదు. కెనడాలో ఉన్న ఇండియన్ డిప్లొమాట్స్ కు రక్షణ ఇవ్వాలి. ఇండియన్ హై కమిషన్స్ లో స్ట్రాంగ్ సెక్యూరిటీ ఇవ్వాలి. వ్యాండలిజం, ఇంటిమిడేషన్ ను టాలరేట్ చేయకూడదు. ఎవరెవరైతే ఖాళీస్తానీలకు ఫండింగ్ చేస్తారో అటువంటి ఛానల్స్ కు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి. ఇండియన్ ఒఫీషియల్స్ పై మీరు వేసిన అలిగేషన్స్ ను, అంటే దోవల్ గారిపై మీరు వేసిన అలిగేషన్స్ ను వెనక్కి తీసుకోవాలి అనే కండిషన్ పెట్టారు. మీరు జగ్మీత్ సింగ్ మాట విని లేదా లోకల్ పొలిటీషియన్స్ మాట విని ఖాళీస్తానీలకు సపోర్ట్ చేయడం మానేస్తే గానీ ట్రేడ్ డీల్ లో సైన్ చేయమని క్లియర్ గా దోవల్ గారు కండిషన్స్ పెట్టొచ్చారు. ఇక్కడ ఆసిఫ్ ఖాజా మాటల్లో కొంత నిజం ఉంది. ఇట్ విల్ బి అప్లికబుల్ టు ఎవరీ వన్. యుఎస్ఏ అన్ని దేశాలను టిష్యూ పేపర్ లాగా చూస్తుంది, పాకిస్తాన్ ను ఒక్కటే టాయిలెట్ పేపర్ లాగా చూస్తుంది, బట్ అందరినీ పేపర్ లాగే చూస్తుంది. మనం యుఎస్ఏతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనపై 18% టారిఫ్ వేసి ట్రేడ్ డీల్ చేసుకొని February 12th బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఒక రోజు ముందు, అంటే నిన్న, డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్ యొక్క టెక్స్టైల్స్ పై, సర్టైన్ టెక్స్టైల్స్ పై, ఆ సర్టైన్ టెక్స్టైల్స్ ఏంటో మనకు తెలియదు, ఆ కొన్ని టెక్స్టైల్స్ పై, ఆ కొన్ని బట్టలపై 0% టారిఫ్ వేశాడు. వాట్ ఈస్ దిస్? డొనాల్డ్ ట్రంప్ ఎందుకు బంగ్లాదేశ్ కు 0% టారిఫ్ వేశాడు అంటే H&M, జారా, వాల్మార్ట్, టార్గెట్ వంటి అమెరికన్ కంపెనీస్ ట్రంప్ పై ఒత్తిడి పెట్టి ఉంటారు. నువ్వు బంగ్లాదేశ్ పై 19% టారిఫ్ వేస్తే బట్టలకు ధరలు పెరిగిపోతాయి, ఎలాగైనా తగ్గించు అన్నట్లు ఒత్తిడి పెట్టారు కాబట్టే 0% టారిఫ్ వేశాడు. అమెరికన్ ఇంట్రెస్ట్ నే చూసుకుంటున్నాడు. ఇక్కడ వ్యాపారంలో లాయల్టీ అనేది ఉండకూడదు. యుఎస్ఏ పెట్టిన కండిషన్ ఏంటి అంటే యుఎస్ఏ నుండి కాటన్ కొని బంగ్లాదేశ్ లో తయారు చేసిన బట్టలపై 0% టారిఫ్ అంట. బంగ్లాదేశ్ లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అమెరికా అండ్ మన ముదురు నాయకుడు మొహమ్మద్ యూనిస్ జమాతే ఇస్లామీ అండ్ స్టూడెంట్ పార్టీస్ కి సపోర్ట్ చేస్తున్నాడు. ఈ 0% టెక్స్టైల్ టారిఫ్ అనేది బంగ్లాదేశ్ లో ఒక పెద్ద మైలేజ్ ని ఇస్తుంది. నెక్స్ట్ ఆసిఫ్ ఖాజా మాటల దగ్గరకు వద్దాం. పాకిస్తాన్ లో జరుగుతున్న ఉగ్రదాడులకు అమెరికా యొక్క స్నేహమే కారణం అన్నాడు. ఎందుకన్నాడు అంటే 1950s and 60s లో కోల్డ్ వార్ సమయంలో పాకిస్తాన్ యుఎస్ఏతో జాయిన్ అయింది. సీటో సెంటోని అలయన్స్ చేసుకుంది. యుఎస్ఏ పాకిస్తాన్ కు మిలిటరీ ఎయిడ్, ఎకానమిక్ ఎయిడ్ కూడా ఇచ్చింది. 1965 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో యుఎస్ఏ ఇండియాపై ఆర్మ్స్ అండ్ ఎంబార్గో బ్యాన్స్ అన్ని విధించింది అన్నమాట. సోవియట్ యూనియన్ తో చేతులు కలపద్దు, మాతో ఉండు అన్నట్లు పాకిస్తాన్ ను బాగా నైస్ కొట్టింది యుఎస్ఏ. 1979 కి వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ యూనియన్ పై యుద్ధం చేయడానికి పాకిస్తాన్ అమెరికాతో చేతులు కలిపింది. సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న ముజాహిదీన్లకు సిఏఏ అండ్ ఐఎస్ఐ ఫండింగ్ చేశారు. యుద్ధ ఆయుధాలను సమకూర్చారు. ఈవెన్ యుద్ధ ఆయుధాలను ఎలా వాడాలో అని నేర్పించారు. 1979 లో ట్రైన్ అయిన ముజాహిద్దీన్లు
AK-47 గన్స్, హ్యాండ్ గన్స్, వార్ ట్యాంకర్స్ ఎలా వాడాలి అనేది తమ జూనియర్స్ కు నేర్పించారు. ఈ జూనియర్స్ వాళ్ళ జూనియర్స్ కు నేర్పించారు. వీళ్ళలో కొంతమంది ఉగ్రవాదులుగా మారారు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే సివిలియన్ కు యుద్ధ ఆయుధాలను ఎలా వాడాలి అని నేర్పించిన ఘనులు USA అండ్ పాకిస్తాన్ అన్నమాట. అందుకే మిడిల్ ఈస్ట్ లో ఉగ్రవాదం ఇంతలా స్ప్రెడ్ అయింది. 1970s కంటే ముందు యుద్ధ ఆయుధాలను కేవలం మిలిటరీ పర్సన్స్ వాడేవారు. కానీ వీళ్ళిద్దరి దయ కారణంగా ఉగ్రవాదులు కూడా అడ్వాన్స్డ్ ఆయుధాలను వాడడం మొదలు పెట్టారు. 2001 లో ఏమైంది అంటే ఆఫ్ఘనిస్తాన్ ట్విన్ టవర్స్ పై దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదాన్ని రూపుమాపుతాము అని అమెరికా చేసిన క్యాంపెయిన్ లో పాకిస్తాన్ అమెరికాకు సపోర్ట్ చేసింది. అమెరికా యొక్క డబ్బులు తీసుకుంది. దాదాపు $33 బిలియన్ తీసుకున్నారు. USA ఎంత చెప్తే అంత విన్నారు. డబ్బుల కోసం తోటి సున్నీ ముస్లిం దేశమైన ఆఫ్ఘనిస్తాన్ పై తాలిబాన్ పై యుద్ధం చేశారు. తోటి అన్నదమ్ముల్నే పాస్తూని అన్నదమ్ముల్నే చంపేశారు. $30 బిలియన్ కోసం తన మన జాతి పాతి ఏమీ చూడలేదు. సున్నీ ముస్లిం, షియా ముస్లిం ఎవరిని చూడలేదు. పాస్తూని అన్నదమ్ముల్ని అక్కజల్ని అమ్మేశారు. ఈవెన్ అమెరికా ఫోర్సెస్ అప్పట్లో ఎవరైనా ఒక తాలిబాన్ ని అప్పగిస్తే 10 మిలియన్ 20 మిలియన్ ఇలా బౌంటీలు ఇచ్చేది. ఈ బౌంటీ కోసం ఈ చిల్లరగా ఏం చేశారు అంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉన్న పేదవారైన పఠాన్లను పాస్టులను ఎత్తుకెళ్లి వీడు తాలిబాన్ కోసం పని చేశాడు అని తప్పుడు మాటలు చెప్పి అమ్మేసి కొన్ని కోట్ల కోసం చిల్లర పని చేసిన దేశం పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ ను టాయిలెట్ పేపర్ లా చూస్తోంది అమెరికా. అమెరికాకు పాకిస్తాన్ మధ్య చెడింది ఎప్పుడు అంటే 2011 లో ఒసామా బిన్ లాడెన్ ఇతని కోసమే 2001 లో ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధం చేసి $2 ట్రిలియన్ ఖర్చు పెట్టిన అమెరికా కట్ చేసి ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లోనే దొరికాడు. అది కూడా పాకిస్తాన్ మిలిటరీ కాంప్లెక్స్ కు కొద్ది కిలోమీటర్ల దూరంలో దొరికాడు. అంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్ని రోజులు అమెరికా నాటో ఫోర్సెస్ ఒసామా బిన్ లాడెన్ ను వెతకడానికే యుద్ధం చేశారు. సోకాల్డ్ నాన్ నాటో యాలీ అయిన పాకిస్తాన్ లోనే దొరికాడు. ఇక్కడి నుండి USA అండ్ పాకిస్తాన్ మధ్య చెడింది. USA ఇండియాకు దగ్గరైంది. 2014 లో మోడీ గారు గెలిచారు. మోడీ గారు రైట్ వింగ్ అండ్ ఈయన USA తో క్లోజ్ గా ఉండాలి అని తన ఫారెన్ పాలసీను మార్చాడు. మెల్లిగా USA తో దగ్గరయ్యాడు. డిఫెన్స్ డీల్ చేసుకున్నాడు. ఇండియా USA టైస్ యొక్క స్పార్కింగ్ పాయింట్ ఏంటి అంటే 2011 లో ఒసామా బిన్ లాడెన్ అబొట్టాబాద్ లో అంటే పాకిస్తాన్ లో దొరకడం అన్నమాట. 2021 లో ఎప్పుడైతే అమెరికా జో బైడెన్ మాటలు విని ఆఫ్ఘనిస్తాన్ ను వదిలి వెళ్లిపోతుందో అప్పుడు పాకిస్తాన్ ISI చీఫ్ ఆఫ్ఘనిస్తాన్ లో టీ తాగుతూ కనిపించాడు. దీంతో అమెరికా ఒక్కటి మాత్రం ఫిక్స్ అయింది, పాకిస్తాన్ మళ్లీ మనల్ని వెన్నుపోటు పొడిచింది, తాలిబాన్ వెనక పాకిస్తానే ఉంది. చూసారా ISI చీఫ్ అక్కడ వెళ్లి టీ తాగుతున్నాడు. తాలిబాన్ కు పెద్దనలాగా ఎన్ని రోజులు పాకిస్తానే ఉంది అని చెప్పి అమెరికా కన్ఫర్మ్ చేసుకుంది. ఆ తర్వాత ఇండో పెసిఫిక్ ఓషన్ లో సౌత్ ఈస్ట్ పార్ట్నర్ గా ఈవెన్ ట్రేడ్ డీల్స్ లో కూడా పాకిస్తాన్ కంటే ఇండియానే ఎక్కువగా అమెరికా ప్రిఫర్ చేసింది. ముజాహిదీన్లకు ట్రైన్ చేయడం, తాలిబాన్లను ట్రైన్ చేయడం, ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం చేయడం, పాస్టూనిలను చంపడం కారణంగా మెల్లిగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్లు అనుకోండి, ముజాహిదీన్లు అనుకోండి, ఉగ్రవాదులు ఎవరైనా అనుకోండి, వాళ్ళందరూ స్లోగా పాకిస్తాన్ కు షిఫ్ట్ అయ్యారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదం చేయడం మొదలు పెట్టారు. వీళ్లకు పని చేసుకోవడం రావు. వీళ్ళ దగ్గర స్కిల్స్ లేవు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఏ ఒక్క నాలెడ్జ్ లేదు. చంపడం మాత్రమే తెలుసు. AK-47 ను నడపడం మాత్రమే తెలుసు. కొండలోయల్లో యుద్ధం చేయడం మాత్రమే తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా వెనక్కి వెళ్లిపోయిన తర్వాత తాలిబాన్ దగ్గర జాబ్ లేదు. సో వీళ్ళందరూ ఏం చేశారంటే తేరికే తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక గ్రూప్ ను స్థాపించుకొని షరియా చేయడానికి అంటే పాకిస్తాన్ లో షరియా చట్టాన్ని స్థాపించడానికి పాకిస్తాన్ కు షిఫ్ట్ అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ప్రజలందరూ ఇండియాను ప్రేమిస్తారు కాబట్టి వీళ్ళు పాకిస్తాన్ ను టార్గెట్ చేశారు. అందుకే పాకిస్తాన్ లో ఉగ్రవాదం పెరిగింది. USA ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనక్కి వెళ్లిపోయిన తర్వాత ఎన్నో అడ్వాన్స్డ్ యుద్ధ ఆయుధాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఆ ఆయుధాలను బ్లాక్ మార్కెట్ లో తాలిబాన్ బలూచిస్తాన్ కు అమ్ముతుంది. ఆ ఆయుధాలతో బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేస్తోంది. ఖ్వాజా ఆసిఫ్ రీసెంట్ గా ఏమంటాడు అంటే బలూచిస్తాన్ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ కంటే అడ్వాన్స్డ్ ఆయుధాలు ఉన్నాయంటాడు. బలూచిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీ యొక్క కంట్రోల్ లేదు అంటాడు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా లో TTP కంట్రోల్ ఉంది, అక్కడ టాక్సెస్ ను TTP కంట్రోల్ చేస్తోంది అని ఖ్వాజా ఆసిఫ్ అన్నాడు. పంజాబ్ అండ్ సింధ్ ను మాత్రమే పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ చేస్తోంది. సింధ్ లో కూడా కొంత భాగాన్ని మాత్రమే కంట్రోల్ చేస్తున్నారు. బలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళ చేతుల నుండి వెళ్లిపోయింది. ఎన్నో ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ లో ఆపరేట్ అవుతున్నాయి. అమెరికా కోసం బ్యాటింగ్ చేసి అమెరికా కోసం నిలబడితే
మాకు మిగిలింది ఉగ్రవాదం అని చెప్పి లాస్ట్ వీక్ షియా మసీద్ పై జరిగిన దాడిని ఖండిస్తూ మాట్లాడాడు ఖ్వాజా ఆసిఫ్. సో ఈ విధంగా యుఎస్ఏను నమ్మొచ్చా నమ్మకూడదా అనేది కమెంట్ చేయండి. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.